మరోసారి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సొంత ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు గుప్పించారు. బడా బాబుల భూముల కోసమే ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చారు అంటూ కూడా రాజగోపాల్ చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితులు చేస్తున్న ఆరోపణలు నిజమే అంటూ ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వంతో కొట్లాడి బాధితులకు న్యాయం చేస్తా అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి ఫైటింగ్ చేశారు. ఆయన అసంతృప్తితోనూ ఉన్నారు ఆ విషయంలో. ఇప్పుడు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా కూడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆయన బాంబులు వేశారు. ఇప్పటికే మంత్రి పదవి కోసం గట్టిగా కూడా ఆయన పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా అది దక్కకపోవడంతో కూడా ఆయన రూట్ మార్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నారు. ఆర్ఆర్ఆర్ బాధితులకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కుతున్నారు. వారికి తాను ఉన్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ప్రముఖ కంపెనీలు బడాబాబుల భూములు కాపాడేందుకే ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ను మార్చారని, ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితులు చేస్తున్న ఆరోపణలు నిజమే అంటూ కూడా కామెంట్స్ చేశారు. ప్రభుత్వంతో కొట్లాడి బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానంటూ రాజగోపాల్ కామెంట్స్ చేశారు. గత కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ముసలం పుట్టిస్తున్నారు. మంత్రి పదవి హామీ అటకెక్కడంతో కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన కామెంట్స్తో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సైతం విచారణ జరిపించింది. అయినా ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఏకంగా అవసరమైతే ప్రభుత్వాన్నే మార్చేద్దామంటూ ఆర్ఆర్ఆర్ బాధితులతో రాజగోపాల్ రెడ్డి అన్నారంటూ కూడా చర్చ నడుస్తోంది. దీంతో పాటు రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డారనే చర్చ కూడా సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. ఆయన అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షం స్టాండ్ తీసుకుంటున్నారని, కాంగ్రెస్కి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేరే మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేస్తున్న మీరు కూడా తయారు ఉండండి. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించలే సాధ్యమైతే మామూలు కాదు. ఈ ముందే చెప్తున్నా, ఈ పార్టీ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటం చేసే సిద్ధంగా ఉన్నా చెప్తున్నా. మీరేదో లాభి పడి ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకు ఏదో పదవి ఇస్తే నేను సపరేట్ కూర్చుంటా, మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు, నాకేమొద్దు, నీ పైసలు వద్దు, పదవి వద్దు, నాకు రైతులు ముఖ్యం, మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం గల మనిషి కాబట్టి చెప్తున్నాను. ఎటువంటి అనుమానం అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట నేను ఉంటా. మీరు ధైర్యంగా ఎవ్వరు కూడా ఏడవసరం లేదు మీకు. ఎందుకంటే మీకు ఒక ఎమ్మెల్యే ఉండు. నేను ఆనాడు చెప్పిన 2018 మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మీరు ఎమ్మెల్యేగా వచ్చింది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా వచ్చింది తప్పితే నేను ఒక పదవి కోసం రాలేదు. ఆనాడు ఈనాడు ఎవరో చెప్తున్నా, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఒక ఇంటి మనిషిలాగా, ఒక కుటుంబ సభ్యులాగా ఏ బాధ వచ్చినా ఆ బాధ కోసం కొట్లాడతాం. కాబట్టి ఇప్పుడు ఇటువంటి పెద్ద విషయం కాబట్టి తప్పకుండా దీన్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు న్యాయం జరిగే విధంగా మనం పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.